హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 3 మరి ఏం జరిగింది? డే 3లో మాత్రం ఖచ్చితంగా వెస్ట్ ఇండీస్ మాత్రం చాలా మంచి కంబ్యాక్ అయితే వేసినని చెప్పుకోవచ్చు. ఫాలో ఆన్ ఆడినప్పుడు కూడా వాళ్ళ బ్యాటర్స్ మాత్రం చాలా మంచి కంబ్యాక్ అయితే వేసినని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో మనం చూసుకుంటే 248 అయితే కొట్టిల్లు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే జాన్ కంబాబెల్ మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నాడు. 87 మీద అయితే ఉన్నాడు ప్రస్తుతానికి నాట్అవుట్ గా. 145 బాల్లో 87 అయితే స్కోర్ చేసిండు. 9 4s 2 6s 60 స్ట్రైక్ రేట్ తోని. అండ్ షేహబ్ కూడా చాలా బెటర్ గా రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. 66 రన్స్ అయితే స్కోర్ చేసిండు 103 బాల్స్ లో. 8 4s 2 6s 64 స్ట్రైక్ రేట్ తోని. ఇంకా వెస్ట్ ఇండీస్ కి 97 పరుగులు అయితే కావాలి మరి సమన్ చేసడానికి. ఆ 97 పరుగులు కొట్టి ఇంకొక 200 పరుగులు కొడితే గిట్ట మేబీ వెస్ట్ ఇండీస్ కూడా ఛాన్స్ అయితే ఉంటుంది మ్యాచ్ గెలవడానికి. ఎందుకంటే పోను ఇంకా స్లో అయితే అవుతుంది వికెట్ అనేది, చాలా టర్న్ అయితే కాబట్టి మేబీ వెస్ట్ ఇండీస్ కూడా కొంచెం ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే మరి వెస్ట్ ఇండీస్ ఇంకా 97 రన్స్ అయితే కావాలి ట్రయల్ చేయడానికి. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. అతని కెప్టెన్సీలో చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో వెస్ట్ ఇండీస్ సెకండ్ ఇన్నింగ్స్ లో అతనికి బౌలింగ్ వేయలేదు. చాలా ఓవర్స్ తర్వాత అతనైతే బౌలింగ్ అయితే వేసిండు. అప్పటికి జాన్ కంబాబెల్ అయిన షేహబ్ అయితే సెట్ అయ్యారు. సో ఓవరాల్ చూసుకుంటే శుభ్మన్ గిల్ దగ్గర నుంచి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. నాట్ ఓన్లీ దిస్, ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ లో మనం చూసుకుంటే మరి రవీంద్ర జడేజా ఎస్టర్డేనే 3 వికెట్లు తీసుకుని ఉన్నాడు. మరి వెంటనే అతనికి బౌలింగ్ ఇస్తే బెటర్ అయితే ఉండేది, 5 వికెట్లు తీసుకునేవాడు. బట్ అతనికి బౌలింగ్ వేయలేదు. అక్కడ చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ కి, కుల్దీప్ యాదవ్ కి అండ్ వాషింగ్టన్ సుందర్ స్పెల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రవీంద్ర జడేజాకి అయితే బౌలింగ్ అయితే ఇచ్చిండు. సో అతనికి 5 వికెట్ అయితే రాలేదు. ఇక మెయిన్ గా చూసుకుంటే మళ్ళీ కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇంకొక వికెట్ వేస్తే 5 వికెట్లు అతనికి వస్తుంది. బట్ అతను ఆపి మళ్ళీ వాషింగ్టన్ సుందర్ తోని కంటిన్యూ అయితే వేసిండు. సో ఓవరాల్ చూసుకుంటే శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ కెప్టెన్సీ కనబడుతుంది. మరి గైస్ కింద కామెంట్స్ అయితే మెన్షన్, ఒకవేళ మీరు మ్యాచ్ చూస్తే గిట్ట కింద కామెంట్స్ అయితే మెన్షన్ మరి మీ యొక్క ఒపీనియన్ అనేది. ఇక మన బౌలింగ్ విషయానికైతే మరి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వికెట్ తీసుకున్నాడు. ఎక్స్పెక్ట్ వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో, కుల్దీప్ యాదవ్ 5 వికెట్ తీసుకున్నాడు, రవీంద్ర జడేజా 3 వికెట్లు, బుమ్రా అండ్ సిరాజ్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీసుకున్నాడు అండ్ వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది వెస్ట్ ఇండీస్ దగ్గర నుంచి సెకండ్ ఇన్నింగ్స్ లో. ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్ కి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెస్ట్ ఇండీస్ దగ్గర ఇంకా 8 వికెట్లు అయితే ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ సెట్ అయిన బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు క్రీజ్ లో. జాన్ కంబాబెల్ 87 మీద ఉన్నాడు, షేహబ్ 66 మీద ఉన్నారు. ఇంకా వెస్ట్ ఇండీస్ కి 97 పరుగులు అయితే కావాలి. ఆ 97 పరుగులు కొట్టి అండ్ ఆ తర్వాత 150 రన్స్ 200 రన్స్ టార్గెట్ ఇస్తే గిట్ట మేబీ ఏదైనా జరగచ్చు. సో కాబట్టి మనోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ సెషన్ లోనే వికెట్లు తీసుకోవడానికి అయితే ప్రయత్నించాలి. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.